తెలంగాణ తిరుపతిగా పేరు గడించిన యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో నెలవై ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. యాదాద్రి జిల్లాలో అద్భుతమైన ఆలయాలుగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాలు విరాజిల్లుతున్నాయంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిలవైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు మంత్రి దుగ్గిల శ్రీధర్ బాబు. సార్ ప్రస్తుతం ఉన్నారు. సార్ చెప్పండి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణ తిరుపతిగా పేరు గడించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ దర్శించుకోవడానికి ఎలా అనిపిస్తుంది? ఈరోజు వైకుంఠ ఏకాదశి పండుగ దిన సందర్భంలో నేను నా కుటుంబ సభ్యులతో ఇక్కడికి రావటం, మరి గొప్ప దేవుని ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరి దేవాలయం ఈరోజు ఇక్కడ ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణానికి కారకులైన మన్నెపల్లి రామారావు గారు, గోపి గారు, అదేవిధంగా వారి సోదరులు మురళి గారు ఒక చాలా బాగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయటం భువనగిరి జిల్లా వాసులకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భక్త సోదరులందరికీ మొత్తం దేశంలో కూడా ఇలాంటి వెంకటేశ్వర స్వామి ఆలయం మన తెలంగాణ రాష్ట్రంలో ఉండటం అనేది నిజంగానే మాకు గర్వకారణంగా ఉంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంలో ఆ వెంకటేశ్వర స్వామిని మేమందరం కూడా కొలిచాం. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం అందరూ కూడా బాగుండాలి, సుఖశాంతులతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, ఎల్లప్పుడూ కూడా విజయాలు కలగాలని, అందరికీ కూడా బాగుండాలని, అందరిలో మేము ఉండాలి, మీరందరూ కూడా ఉండాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఎలా ఉంది సార్ ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి యొక్క నిర్మాణ శైలి? అద్భుతం, చాలా అద్భుతంగా నిర్మాణం చేయటం జరిగింది. ఇక్కడ వసతులు కానీ సౌకర్యాలకు సంబంధించి ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు రావటం, దాంతో ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో పెద్ద ఎత్తున భక్తులు చుట్టుపక్కల ప్రాంతాలకే కాక రాష్ట్రం నలువైపుల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవాలయానికి రావటం, సిస్టమేటిక్గా దేవాలయానికి సంబంధించిన మేనేజ్మెంట్, మరి మన్నెపల్లి గ్రూప్కు సంబంధించిన మరి మురళి గారు కానీ, గోపి గారు కానీ మరి ప్రత్యేక చొరవ చూపెట్టి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలిగకుండా భగవంతుని దర్శనం ఇప్పించాలనే వారి ఆకాంక్ష.